యూరియా కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో రైతన్నలు నిల్చుంటున్నారు. వర్షంలో తడుస్తూనే అన్నదాతలు యూరియా కేంద్రాల దగ్గర బారులు తీరారు. పరకాల పిఎస్ఎస్ కేంద్రం దగ్గర రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ కేంద్రాల దగ్గర రైతన్నలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇనుగుర్తులో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రైతులను బిచ్చగాలులా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో రైతన్నలు నిల్చుంటున్నారు. వర్షంలో తడుస్తూనే అన్నదాతలు యూరియా కేంద్రాల దగ్గర బారులు తీరారు. పరకాల పిఎస్ఈఎస్ కేంద్రం దగ్గర రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ కేంద్రాల దగ్గర రైతన్నలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇనుగుర్తిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రైతులను బిచ్చగాలులా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కాలనీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా అయితే ఉంది. మొత్తం సకాలంలో యూరియా వేసుకోలేకపోతున్నామని బాధతో యూరియా కోసం అయితే ఉదయం 5 గంటల నుంచే ఇటు మహిళా రైతులు ఇటు మగవారు మొత్తం కూడా ఉదయం 5 గంటలకే వచ్చి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర ఇటు యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర బారులుగా తీరుతున్నప్పటికీ ఒక పక్క వర్షాల్లో తడుస్తూ కూడా క్యూ లైన్ లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వారికి సకాలంలో యూరియా దొరకడం లేదు. యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి ఉంది. ఇటు వరంగల్ జిల్లాలోని పరకాలలో కూడా ఇటు రైతులు ఉదయం నుంచే కొనుగోలు కేంద్రాల దగ్గర బారులుగా నిలబడి యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నామని వారు ప్రభుత్వం పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు ఇటు మహబూబాద్ జిల్లాలోని ఇనుగుర్తి మండలం అలాగే మర్రిపేట మండలంలో అయితే రైతులు యూరియా దొరకట్లేదు, యూరియా ఇవ్వక మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటు మర్రిపేట మండలంలో భారీగా అయితే రాస్తారోకో ధర్నా చేయడంతో మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయింది. రైతులు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు సకాలంలో యూరియా దొరకకపోవడం వల్ల మేము లక్షల రూపాయల అప్పులు చేసి పండించిన పంటకు మేము యూరియా వేయకపోతే దిగుబడి తగ్గి మేము మరింత అప్పుల్లో కూరుకుపోతున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పింది. రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మేము ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ రోజు బిచ్చగల లాగా యూరియా కోసం క్యూలు కట్టి చెప్పులు లైన్ లో నిలబెట్టి ప్రభుత్వాన్ని దేయి అని యూరియాని అడుక్కోవాల్సిన పరిస్థితి అయితే మాకుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి యూరియా రైతులకు కావాల్సిన యూరియా రైతులకి అందే విధంగా ఏర్పాట్లు చేయాలని, లేకపోతే ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరంగా చేస్తాం. ప్రభుత్వంపై ఈ యూరియా కష్టాల పైన రైతులందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి అయితే రైతులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.